పూరా లోకల్ గవర్నమెంట్ ల్యాండ్ మా షామీర్పేట్ మేడ్చల్ మల్కాజ్ డిస్టిక్ షామీర్పేట్ గ్రామంలో ఒక 6 గుంటల భూమి గవర్నమెంట్ ల్యాండ్ కొందరు వ్యక్తులు దాన్ని పార్క్ ఉన్న స్థలం గవర్నమెంట్ స్థలం దాన్ని వెంచర్లో కబ్జా చేసి దాంట్లో చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ వేసి ఉంటున్నారు. దాని వరంగా మేము గతంలో ఎంఆర్ఓకు స్థానిక ఎంఆర్ఓకు అదేవిధంగా ప్రజాభవన్లో కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం కారణం వల్ల హైడ్రా కమిషనర్ గారికి మా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించినారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పినారు. అక్కడ చుట్టుపక్కల ఎవరు పట్టించుకోవట్లేదు, ఐ మీన్ కార్పొరేటర్లు? నేను షామీర్పేట ఎంపీటీసీ స్థానిక ఎంపీటీసీ నేను ఈ కాలనీ వాసులు అందరితో వచ్చినాం ఇక్కడికి. మీరు పోలీస్ స్టేషన్లో ఏం కంప్లైంట్ చేయలేదు? పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు సార్, ఓన్లీ రెవెన్యూలు ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, హైడ్రాకి ఇచ్చినాం. ఇప్పుడు వచ్చి సానుకూలంగా స్పందించారు, సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఎన్ని రోజుల వరకు పరిష్కారం? ఓ 10 to 15 డేస్లో వచ్చి దాని మీద ఎంక్వైరీ చేసి సర్వే చేయించి బౌండరీస్ పాతామని చెప్పారు. చుట్టుపక్కల ఉన్న కబ్జా చేసిన వాళ్ళు ఎవరు? అది ఐడియా లేదు సార్, ఎవరు చేసారు అనేది. వాళ్ళు కరీంనగర్లో ఉంటారు, వాళ్ళు ఏం లేదు కానీ సర్వే చేసి భూమి తీసిపిస్తే వాళ్ళు మాకు అంతే, ఇంకా వేరే ఏం లేదు సార్. మరి దేని మీద వచ్చారు? మేము ఇక్కడ హైడ్రా సార్కి రంగనాథ్ సార్కి ధన్యవాదాలు తెలుపుకోవడానికి కోసం వచ్చినాం సార్. మాకు సార్ వల్ల చాలా న్యాయం జరిగింది. మా రోడ్డు క్లియర్ చేయించారు, మాకు పార్కులో గోడ పెట్టించారు. దానికోసానికి సార్ని కలిసి మేము మాట్లాడాలి అని వచ్చినాం సార్. ఇక్కడ ఎక్కడ మీది? మాది ఇంజాపూర్, తుర్కెంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్కి వెళ్ళి వచ్చినాం. మాకు 2 సంవత్సరాలకి వెళ్ళి రోజు బంద్ అయిపోయింది. ఎక్కడ ఇది చేసిన ఏ అధికారులు మమ్మల్ని పట్టించుకోలేదు. హైడ్రాని తెలిసి వచ్చి హైడ్రాని ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ వచ్చి ఇది చేస్తే మాకు రంగనాథ్ సార్ని స్పందించి మాకు సమస్య సాల్వ్ చేసిరు. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చి మేము సార్కి అభినందనలు తెలుపుకోవడం కోసం వచ్చినాం. ఇక్కడికి కొత్త ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకా ఉంది సార్, మాకు అది సీసీ రోడ్డు కావాలి. సీసీ రోడ్డు ఇది ఉంది, ఇంకా మళ్ళీ కూడా ఇది ఓపెన్ అయిన రోడ్డు కూడా మళ్ళీ క్లోజ్ చేసేయాలని జరుగుతున్నాయి. అందుకని సార్కు ఇది చేసి మాకు రోడ్డు సీసీ రోడ్డు వేపియాలి, పర్మనెంట్ రోడ్డు కావాలి అని చెప్పుకోవడానికని వచ్చినాం. మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అక్కడ సీసీ రోడ్ లేక? చాలా ప్రాబ్లం అవుతుందండి. ఆ రోడ్డు లేకపోతే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ రోడ్డు వల్లనే మాకు అన్నీ ఇదవుతాయి. అందుకని వచ్చినాము. ఇంకా అక్కడ మాకు రౌడీలను పెట్టడము, లేడీస్ గుండాలను పెట్టడము, ఇది చేయడము, మమ్మల్ని బెదిరించడము, ఆడపిల్లలు ఆడవాళ్ళు పోతుంటే అక్కడ కూర్చొని జెంట్స్ మొత్తం మమ్మల్ని ఫొటోస్ తీయడము, చాలా ఇదిగా ఉంది అక్కడ. ఇంకా షెడ్డు ఉంది, షెడ్డు తొలగియలేదు, ఆ షెడ్డు కూడా తొలగియాలని చెప్పడానికి వచ్చినాం. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరేం మాట్లాడట్లేదు? ఎవరు మాట్లాడట్లేరు. మేము ఏదన్నా వెళ్తే మేము వాళ్ళు ఏదన్నా చేస్తే మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము. 100కి ఫోన్ చేస్తే వస్తున్నారు, వచ్చి వాళ్ళ జాగాలో వాళ్ళు ఉంటున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేరు కదా, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు కూడా మమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారు తప్ప వచ్చిన్న వాళ్ళని పంపించట్లేరు. పోలీస్ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు తప్ప మాకు సపోర్ట్ చేయట్లేరు. మా ఏరియాలో మా ఇంట్లో దగ్గర ఉన్న వాళ్ళని మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళిపోమంటున్నారు కానీ వేరే ఏరియా నుండి వచ్చి ఉన్న వాళ్ళని పంపించట్లేరు. వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఆ ప్లాట్ యజమాని ఎవరైతే ఉన్నారో గోవింద్ దాస్ వాళ్ళు ఉన్నారు, హరిద్వార్ హోటల్ వాళ్ళు ఉన్నారు. అక్కడ లింగం అనే వ్యక్తి ఉన్నాడు. ఆ లింగం అనే వ్యక్తి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ప్రొడక్షన్ ఇస్తూ పోతున్నారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే ప్రొడక్షన్ ఇస్తున్నారు తప్ప మాకు లేదు. ఇంతవరకు ఎవరికైనా ప్రాబ్లం జరిగిందా మీకు? ఇంతకుముందు మా మీద దాడులు జరిగినాయి, అందుకే మేము భయపడి ఇప్పుడు సరిగ్గా బయటికి కూడా వెళ్ళడం లేదు. ఇప్పుడు ఆ మనుషులు దాడి చేస్తున్నారు మా మీద. ఇప్పుడు మీకు పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి? ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. వాళ్ళు అసభ్యంగా మనుషులను చూడడము, ఫొటోస్ తీయడము చాలా ఇదిగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. అక్కడ అధికారులు ఏం ఎవరు పట్టించుకోవట్లేరండి. వాళ్ళ జాగాలో వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని మీ జాగాలో వస్తలేరు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేరు కదా అంటున్నారు తప్ప అక్కడ చర్య తీసుకుంటాను ఎవరు చెప్పట్లేరు. రంగనాథ్ సార్ని కలిశారా? రంగనాథ్ సార్ని కలిసినాము. రంగనాథ్ సార్ తోటి మాట్లాడడం జరిగింది. ఇదైంది, మాకు చాలా న్యాయం జరిగింది. ఇది కూడా సార్ దృష్టికి తీసుకొచ్చినాము. అట్లా గ్యాంగ్ కూర్చోవడం కానీ, ఆ షెడ్ తీసేయడం కానీ మాకు ఈ న్యాయం జరిగింది. ఆ ఒకటి కూడా చేయమని, రోడ్డు కూడా సీసీ రోడ్డు వేయమని చెప్పడానికి, మా బాధ చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చినాం. మాకు ఇక్కడ హైడ్రాకు రావడం చాలా న్యాయం జరిగింది. మేము చాలా చాలా సంతోషం వ్యక్తం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమన్నా రంగనాథ్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు చేస్తామమ్మా, మేము ఉన్నాం కదా, అన్నిటికీ మేము ఉన్నామని చెప్పారు సార్. మాకు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఏమన్నారు? స్పందించారు సార్. మేము చేపిస్తా అని చెప్పారు, తొందరలో చేపిస్తా అని చెప్పారు.